5 ఇయర్స్ పాపకి లెహెంగా కటింగ్ చూపిస్తున్నానండి. ఏ ఏజ్ వరకైనా లెహెంగా కటింగ్ అనేది ఇలానే ఉంటుంది. ఓన్లీ మెజర్మెంట్ ఒక్కటే మారుతుంది అనమాట. లెంత్ వైజ్, వేస్ట్ రౌండ్ ఈ రెండు చూసుకుంటే ఎవరికైనా ఒకేలా ఉంటుందండి కటింగ్. ఇక్కడైతే నాకు ఫుల్ లెహెంగా లెంత్ అనేది 26 కావాలి. 26లో -2 చేయండి. బెల్ట్ గురించి బెల్ట్ అనేది 2 ఇంచెస్ వస్తుంది, మిగతా 24 ఉంటుంది. 24లో పై వైపు మనం బెల్ట్ అటాచ్ చేస్తాం కదా, 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెడుతున్నాను. కిందన ఫోల్డింగ్కి నేనేం పెట్టట్లేదండి, అంచు ఉంది కదా అది ఫోల్డ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ నేను 24 ప్లస్ 1/2 ఇంచ్ పై వైపు ఎక్స్ట్రా ఖర్చులు తీసుకున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలాగైతే 4 ఫోల్డ్ చేసి కట్ చేశాను, సేమ్ అలానే లైనింగ్ కూడా 4 ఫోల్డ్ చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ కిందన వైపు పెట్టుకొని 2 ఇంచెస్ తగ్గించుకోవాలండి ఎప్పుడైనా సరే లైనింగ్ ఫ్యాబ్రిక్. సో 2 ఇంచెస్ తక్కువ ఉండేలా చేసుకొని మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా అయితే మనకి ఈజీగా ఉంటుంది కట్ చేసుకోవటానికి. ఇక్కడ నేను లెహెంగాకి 2 మీటర్స్ తీసుకున్నానండి మెయిన్ ఫ్యాబ్రిక్. లైనింగ్ అయితే 1.5 మీటర్ తీసుకున్నాను. ఇప్పుడైతే కట్ చేసుకున్న మెయిన్ ఫ్యాబ్రిక్ని మొత్తం విప్పుకొని ఇలా కొలుచుకోవాలి ప్లేట్స్ ఈవెన్గా రావటానికి. ఇక్కడ మీరు కొలుచుకునేటప్పుడు ఇంచెస్లోనే కొలుచుకోండి. నాకైతే ఇక్కడ నాకు టోటల్ ఫ్యాబ్రిక్ 60 + 32 వచ్చింది. అర్థం కావడానికి ఒక ఫోన్లో చూపిస్తున్నాను. వేస్ట్ రౌండ్ అయితే 21, ఇందు నుంచి -3 చేయాలండి. ఈ 3 ఇంచెస్ ఖర్చుల గురించి అయితే విడిచిపెడుతున్నాం అనమాట. ఇలా మైనస్ చేశాక 18 వచ్చింది కదండి, ఇవి ఇన్ని ప్లేట్స్ వస్తాయి అని మనం మెజర్ చేసుకుంటాము. ఈ 18 డివైడెడ్ బై మనకి ఎంత ప్లేట్ విడ్త్ కావాలనేది మనం చేసుకోవాలి. ఇక్కడ నేనైతే 1 ఇంచ్ తీసుకున్నాను. 1 ఇంచ్లో నాకు కావాలి ప్లేట్స్. సో 18 డివైడెడ్ బై 1 మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇలా అయితే మనం ప్లేట్స్కి క్యాలిక్యులేట్ చేస్తాము. నాకు ఇక్కడ టోటల్ ఫ్యాబ్రిక్ విడ్త్ అనేది 60 + 32 అంటే 92 వచ్చింది. ఈ 92లో కూడా మనం -3 చేసుకోవాలి. ఇక్కడ మనం ఖర్చులు తీసుకుంటాం కదా, ముందు నేను వేస్ట్ రౌండ్లో -3 చేశాను కదా, ఇక్కడ కూడా ఫ్యాబ్రిక్ విడ్త్లో కూడా 3 ఇంచెస్ లెస్ చేసుకోవాలి. ఇలా కానీ మెజర్ చేసుకుంటే పక్కా కొలతలతో వస్తాయి. సో నేను -3 చేశాను, 89 వచ్చింది. ఈ 89ని ఇందాక మనం 18 ప్లేట్స్ వస్తాయని చెప్పాం కదా, దాంతో అయితే డివైడెడ్ బై చేసుకోవాలి. మీకు డౌట్ రావచ్చు 18 ఏంటి అని. ఇందాక మనం ఫస్ట్ తీసుకున్నాం కదా, అదేనండి 18 ప్లేట్స్ వస్తాయని చెప్పాను కదా. ఇలా కానీ మనం తీసుకుంటే కరెక్ట్గా అయితే మనకి ప్లేట్ విడ్త్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి 4.9 వచ్చింది. ఏ ఏజ్ వరకైనా ఇలానే చేసుకోవాలండి. బట్ కొలతలు ఒక్కటే మారుతాయి. ఫ్యాబ్రిక్ విడ్త్ వచ్చేసి మనం కొలుచుకొని ఇలా కానీ మనం చేసుకుంటే కరెక్ట్గా పర్ఫెక్ట్ ప్లేట్స్ అయితే మనకు వస్తాయి. ఇప్పుడు ప్లేట్స్ ఎలా పెట్టుకోవాలో చూద్దామండి. ఫస్ట్ నేనైతే 3 ఇంచెస్ విడిచిపెట్టాను కదా, దీనిపైన కూడా 3 ఇంచెస్ విడిచిపెట్టుకొని ఒక మార్క్ చేసుకోండి. ఈ 3 ఇంచెస్ మార్క్ దగ్గర నుంచి 4.9 వచ్చింది కదా, 4.9 వరకు ఒక మార్క్ చేసుకోండి. ప్లేట్ విడ్త్ 1 ఇంచ్ అని చెప్పాను కదా, ఈ 1 ఇంచ్ అనేది 3 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా, 3 ఇంచెస్ మార్క్ దగ్గర నుంచి 1 ఇంచ్ అయితే మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు 4.9 దగ్గర నుంచి ఈ 1 ఇంచ్ మార్క్ చేసుకున్న దగ్గరకైతే ఇలా అయితే పెట్టుకొని ఒక ప్లేట్ విడ్త్ ఇలా వచ్చిందనమాట. మనం పిన్అప్ చేసుకోవాలి. బిగినర్స్ ఖచ్చితంగా ఇలా చేసుకుంటే మీకు నీట్ ఫినిషింగ్ వస్తుందండి. నేను అందుకే ఇంత స్లోగా చెప్తున్నాను. ఇక్కడ నేను సెకండ్ ప్లేట్ కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ నుంచి మళ్ళీ 4.9 వరకు మార్క్ చేసుకోండి. మళ్ళీ తర్వాత ఆ ప్లేట్ నుంచి 1 ఇంచ్కి గ్యాప్లో మార్క్ చేసుకొని ఆ మార్క్ నుంచి ఈ మార్క్కి మళ్ళీ ఒక ప్లేట్ లాగా రెడీ చేసుకోండి. చూడండి నేను ఎలా పెడుతున్నాను. ఇంతేనండి, సింపుల్. ఇలా మెజర్ చేసుకోకుండా నార్మల్గా పెట్టేస్తే వేస్ట్ రౌండ్ రాక విప్పి మళ్ళీ పెట్టుకొని మళ్ళీ విప్పి మళ్ళీ చేసుకోవాల్సిన అవసరమే రాదనమాట. ఇలా ఒక్కసారి పిన్అప్ చేసుకొని మిషన్ పైన మనం కుట్టుకున్నామంటే నీట్గా ఒకేసారి వచ్చేస్తాయి అన్ని ప్లేట్స్ 1 ఇంచ్ గ్యాప్తో. ఇలా నేను మొత్తం ప్లేట్స్ అయితే నేను పెట్టుకుంటున్నాను.
చూడండి ప్లేట్స్ ఎంత బాగా వచ్చాయో ఒకే విడ్త్తో. ఇప్పుడైతే మొత్తం ఎంత వచ్చిందో కొలుచుకోండి. చూడండి నాకైతే ఇక్కడ ఎక్స్ట్రా వచ్చింది, నేను ఎక్స్ట్రా విడిచిపెట్టుకున్నాను కదా, చూడండి 23 వచ్చింది. అంటే ఇక్కడ మనం ఫోల్డింగ్ కూడా చేస్తాం కదా, ఇటువైపు అటువైపు ఫోల్డింగ్ చేసి మనం స్టిచ్ చేసుకుంటాం కాబట్టి ఇలా అయితే నేను విడిచిపెట్టుకున్నాం అనమాట. ఇక్కడ నేను లైనింగ్ ఫ్యాబ్రిక్కి ప్లేట్స్ ఏం పెట్టట్లేదు, జాయిన్ చేసుకునేటప్పుడే దాంతో అటాచ్ చేసుకొని పెట్టేస్తాను, మీకు చూపిస్తానండి. ఇప్పుడైతే బెల్ట్ గురించి అయితే మనం వేస్ట్ రౌండ్కి ఎక్స్ట్రా 3 ఇంచెస్ కానీ 4 ఇంచెస్ కానీ తీసుకోవచ్చు ఫోల్డింగ్ గురించి. ఇక్కడ ఈ పాపది 21 వేస్ట్ రౌండ్ కదా, ప్లస్ 4 ఇంచెస్ తీసుకున్నాను. 25 విడ్త్తో ఒక బకరం పీస్ అయితే కట్ చేసుకొని ఇలా లైనింగ్ ఫ్యాబ్రిక్తో అటాచ్ చేసుకోవాలి. బకరం వేస్తే స్టిఫ్గా ఉంటుందండి బెల్ట్. మెయిన్ ఫ్యాబ్రిక్తో మనం అటాచ్ చేసుకోవాలి. నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను ఎలా చేసుకుంటాం అనేది. ఫస్ట్ అయితే బకరాన్ని ఇలా అటాచ్ చేసుకోవాలి ఫస్ట్ లైనింగ్ ఫ్యాబ్రిక్తో. ఇలా బెల్ట్ చుట్టూ స్టిచ్చెస్ వేసుకొని నీట్గా స్టిచ్ వేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఇలా ప్లేట్స్ పెట్టుకున్నాం కదా, ఎక్స్ట్రా విడిచిపెట్టుకున్నప్పుడు 1 ఇంచ్ అయితే ఇలా ఫోల్డ్ చేసుకొని 5 ఇంచెస్ వరకు ఇలా స్టిచ్ చేసుకోవాలి. నేను చూపిస్తున్నాను కదండి, అలా స్టిచ్ చేసుకోవాలి. 2 సైడ్స్ స్టిచ్ చేసుకుంటే మనం బెల్ట్ అటాచ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు స్టిచ్ చేసుకున్న దగ్గర నుంచి బెల్ట్ అయితే రివర్స్ వైపు మనం లైనింగ్ వైపు అటాచ్ చేసుకుంటే అవతల వైపు మనం తిప్పుకునేటప్పుడు ప్లేట్స్ అన్నీ నీట్గా ఈవెన్గా వస్తాయండి. అంతేకాకుండా రివర్స్లో అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ వైపు నుంచి బెల్ట్ అటాచ్ చేసుకుంటే అంత ఫినిషింగ్ రాదు. సో ఇలానే ఎప్పుడు బెల్ట్ అటాచ్ చేసుకోవాలి. నేను ఎక్స్ట్రా పెట్టుకున్నాను కదా, ఎంతవరకు ఉందో అంత ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకుంటే పాప పెద్ద అయినా కూడా అది విప్పుకోవచ్చు అనమాట. ఇదిగోండి ఇలా మడుచుకోవటమే. ఇలా మడుచుకొని చూడండి బెల్ట్ ఎంత నీట్గా ఫినిషింగ్తో వచ్చింది. ప్లేట్స్ కూడా ఏమీ ముడతలు అవ్వకుండా నీట్గా వచ్చింది. ఇక్కడ నుంచి నేను 5 ఇంచెస్ వరకు స్టిచ్ చేశాను కదా, అక్కడ నుంచి 3 ఇంచెస్ విడిచిపెట్టాలి. విడిచిపెట్టేసి 4 అంటే ఈ 2 లైనింగ్ ఫ్యాబ్రిక్స్ 2 మెయిన్ ఫ్యాబ్రిక్స్ కలిపేసి కుట్టుకోవాలి 2 ఇంచెస్ వరకు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. వేరేగా ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఇలా కట్ అంటే ఇలాగా అటాచ్ చేసుకోవాలి. దాని తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా చూడండి, మెయిన్ ఫ్యాబ్రిక్ నేను ఎలా అటాచ్ చేస్తున్నానో ఇలా ఫోల్డ్ చేసుకొని అటాచ్ చేసుకున్నామంటే మనకు పోగులు ఏమీ కనిపించవు అనమాట, పోగులు ఏవి రాకుండా ఉంటాయి. అలాగే లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా అలాగే మడుచుకొని లోపల వైపు ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.